హలో అందరికీ వెల్కమ్ టు జయమంజుల ఛానల్. ఈరోజు ఆదివారం నేను చికెన్ వండుతున్నా. 2 విధాలు చికెన్ వండుతున్నా. మామూలు చికెన్, గోంగూర చికెన్. చికెన్కి కావాల్సిన పదార్థాలు: చికెన్, ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ పేస్టు, బగారాకు, పసుపు, ఉప్పు, కారం, నూనె, అల్లం ఎల్లిగడ్డ మసాలా, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయ. నూనె పోసుకుందాం. ఆకేసుకుందాం ఫస్ట్గా. ఉల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాం. పసుపు వేసుకుందాం. కరివేపాకు, కొత్తిమీర. అల్లం ఎల్లిగడ్డ వేసేసినామండి. ఈ పచ్చివాసన ఇలా ఫ్రై చేస్తున్నాం. దీంట్లో నేను టమాటాలు ఏమి వేయట్లేదు. చికెన్ వేసుకుందాం. మగ్గనిద్దాం. కారం వేసుకుందాం. ఉప్పు కలుపుకొని కొన్ని నీళ్ళు వేసుకొని ఉడకనిద్దాం. ఉడుకుతుందండి. మసాలా వేసుకుందాం. ఇది మంచిగా ఉడుకుంటా వేసుకుందాం. గోంగూర చికెన్కి కావాల్సిన పదార్థాలు: చికెన్, బిర్యానీ ఆకు, బండ పువ్వు, 1 యాలకు, చెక్క, సాజీరా, మసాలా, అల్లం ఎల్లిగడ్డ, పసుపు, కారం, ఉప్పు, చికెన్ మసాలా, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, అల్లము, తెల్లగడ్డ పేస్ట్. కొత్తిమీర తీసుకున్నాం. పసుపు, చికెన్ వేసుకున్నామండి. నీళ్ళు వేసుకున్నాం. ఇది కొంచెం మగ్గినాక గోంగూర చికెన్ కండి. ఇది గోంగూర, పచ్చిమిరపకాయ వేసి మిక్సీ అయితే పట్టుకుందాం. ఇవైతే మిక్సీ పట్టుకుందాం. కొంచెం సాజీరా కూడా వేస్తున్నా. కొంచెం కొత్తిమీర. ఇవైతే మిక్సీ పట్టుకుందాం. వేసేసుకుందాం. గోంగూర అల్లం ఎల్లిగడ్డ వేస్తాము. ఎందుకంటే అల్లం కొంచెం నీళ్ళు వేసాము. కొంచెం గోంగూర మగ్గనిద్దామండి. మసాలా వేసేసుకుందాం. ఇది చికెన్ మసాలా. గోంగూర చికెన్ రెడీ అయిపోయినట్టే. గోంగూర చికెన్ చాలా బాగుంటుందండి. చికెన్ అయితే ఉడికిపోయిందండి. చికెన్ అయితే ఉడికిపోయింది. ఇప్పుడైనా అయిపోయినట్టే. గోంగూర చికెన్ రెడీ. ఇది మామూలు చికెన్, ఇది గోంగూర చికెన్ అయిపోయింది.